Express, an international courier service. ఆయుర్వేదం సర్వరోగ నివారణి. మన ప్రాచీన ఆయుర్వేదం మనకు ఎన్నో ఆరోగ్య సూత్రాలను చిట్కాలను అందిస్తుంది. అయితే మనమే నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇప్పుడిప్పుడే మన ఆయుర్వేదం మీద మన వాళ్లకు మంచి గురి కలుగుతోంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా దానికి సర్వరోగ నివారణి ఆయుర్వేదంలో ఉంది. దీనిని స్వయంగా మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దానికి ఏం పదార్థాలు కావాలో చూద్దాం. మెంతులు 250 గ్రాములు, వాము 100 గ్రాములు, నల్ల జీలకర్ర 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత వీటిని రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. విడివిడిగా పెనం మీద కొద్దిపాటి వేడితో వేయించాలి. వాము, మెంతులు, నల్ల జీలకర్ర కలిపి పొడిగా చేసుకోవాలి. కొంచెం కూడా గాలి తగలకుండా నిల్వ చేయాలి. అయితే దీన్ని ఎలా వాడాలా అనేగా మీ డౌటు. రోజు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వేడి నీళ్ళల్లో 1 స్పూన్ ఈ చూర్ణం కలిపి తాగాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే చూర్ణం తాగిన తర్వాత ఇంకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. రోజు గనక ఈ పొడిని గనక తాగితే మన బాడీలో పేరుకుపోయిన విష పదార్థాలు మలమూత్రాల ద్వారా, చెమట ద్వారా బయటకు వస్తాయి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా 40 రోజులు కానీ లేదా 50 రోజులు కానీ ఈ పొడి తీసుకుంటే గొప్ప ఫలితం ఉంటుందని ఆయుర్వేద డాక్టర్స్ చెబుతున్నారు. ప్రతిరోజు 3 నెలలు గనక వాడితే ఇక మీ ఆరోగ్యానికి తిరిగుండదు. ఇలా వాడితే మీ ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయి మీరు స్లిమ్ అయిపోతారు. రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. గుండెకి కూడా మంచి రక్తం వెళ్తుంది. శరీరంపై ముడతలు పోతాయి. వృద్ధాప్యపు చిహ్నాలు తొలగిపోతాయి. శరీరం యౌవనత్వం సంతరించుకుంటుంది. అంతేకాదు బాడీ చురుకుగా, బలంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. ఇంకా మంచి ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. మోకాలు నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక దగ్గు పోతుంది. గుండె పనితీరు బాగా మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కూడా. అవేమిటంటే మెదడు చురుకుగా మారుతుంది. వినికిడి సమస్య మెరుగవుతుంది. రోజువారీ పనుల్లో చలాకీగా పాల్గొంటారు. అప్పటిదాకా మీరు ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి ఉంటారు. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. చిగుళ్ళు బలపడతాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 నెలలు వాడినా వాళ్ళు మళ్ళీ ఈ మందు కంటిన్యూ చేయాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ ఈ మెడిసిన్ వాడచ్చు. ఒకసారి మీ ఆరోగ్యం గురించి దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కలిసి దానికి తగ్గట్లుగా ఈ మందు వాడితే మంచిది. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.